హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్ దిస్ ఇస్ చందు. సో ఉద్వేగం అంటూ ఒక మంచి కాన్సెప్ట్ అంటే లైక్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కరెక్ట్ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నారు. మన ద గ్రేట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా కానీ ఒక మంచి ఫీల్తో రిసీవ్ చేసుకునే పర్సన్ ఆయన. సో త్రిగుణ్ అన్న అండ్ డైరెక్టర్ గారు మన ముందు ఉన్నారు. ఉద్వేగం అసలు ఏంటి, ఉద్వేగం ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. నమస్తే. నమస్కారం. ఐఎమ్ గుడ్ అన్న, మీరు ఎలా ఉన్నారు? మీరు సూపర్ ఉంటారు బికాస్ మొన్నే కలిసి. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో వాట్ ఈజ్ ఉద్వేగం? అసలు మన టైటిల్ అండ్ స్టోరీ కరెక్ట్గా యాప్ట్ అవుతుందా? ఉద్వేగం మీనింగ్ ఏంటి అసలు? ఉద్వేగం అంటే ఎమోషన్ యాక్చువల్గా, బట్ ఎమోషన్ అట్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, దాన్ని ఉద్వేగం అంటాం. అంటే కొంచెం ఇంటెన్సిఫైడ్ ఎమోషన్ని మనం ఉద్వేగభరితం అని అంటూ ఉంటాం. ఓకే. సో ఇట్ ఈస్ ఉద్వేగం ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, బట్ వాళ్ళ వాళ్ళ కోణాల్లో వాళ్ళు ఉద్వేగభరితం అవుతూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని పెట్టిన టైటిల్. సో స్టోరీ ఎలా ఉండబోతుంది సార్? అంటే లైక్ మెయిన్ అది మీరు సినిమా చూడాలి. ఓకే. సార్ ఈ ఉద్వేగం అంటే చిన్నది యాడ్ చేస్తాను. ఓకే. యూజువలీ బయట ఇప్పుడు ఒక రీసెంట్గా కోల్కతాలో ఇష్యూ జరిగింది. అందరూ ఉద్వేగపడి ఏం చేశారు? ప్రొటెస్ట్ చేశారు. సరేనా? ఒక బార్లో ఇద్దరు తాగుతున్నారు, ఒక కోపం వచ్చింది, ఒకడు ఉద్వేగపడ్డాడు, ఏం చేశాడు? బాటిల్ తీసి పగలగొడతాడు. కానీ ఒక సమాజంగా మనకు ఉద్వేగం వస్తే దాన్ని చూపించుకునే తీర్చుకునే చోటు కోర్ట్. అంటే ఒక పర్సన్ కాదు, ఒక సొసైటీలో మనం వీ డోంట్ హ్యావ్ ది రైట్స్. మన ఉద్వేగాన్ని ఇంకోళ్ళ మీద డైరెక్ట్గా తీసుకునే రైట్స్ లేదు. ఈ రోజుల్లో ఫాదర్ మదర్ కూడా పిల్లల్ని కొట్టలేరు. వాళ్ళ ఉద్యోగం వేసి కొడితే చైల్డ్ హెల్ప్ లైన్ ఫోన్ చేసేస్తున్నారు పిల్లలు. అట్లా మారిపోయింది. కరెక్ట్. సో ఇట్లాంటి టైంలో ఎంత పెద్ద ఇష్యూ ఉన్నా ఉద్వేగాన్ని అంటే జంతువుల కింద చూపించడం ఒకటి ఉంది. ఒక సివిలైజ్డ్ సొసైటీగా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఒక సివిలైజ్డ్ సొసైటీగా మేము జంతువులు కాదు, మనుషులం, అంతకన్నా ఇంకొక అడుగు ముందుకెళ్ళాలనుకుంటున్న వాళ్ళం ఎలా వచ్చి కోర్టులో వాళ్ళ ఉద్వేగాలని బయటికి పెట్టుకుంటారు? అదే కోపం, అదే ఇంటెన్సిటీ, అంతకన్నా ఇంకో ఇప్పుడు 100 మందిని నరికేవాడికి ఎంత కోపం ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉద్వేగాన్ని మాటలతో చట్టంతో చూపించేది ఈ ఉద్వేగం. ఎస్. ఓకే కదా సార్? ఓకే. బట్ మేము ట్రైలర్ చూసినప్పుడు శ్రీకాంత్ అయ్యర్ గారు అండ్ త్రిగుణ్ అన్న లైక్ వాళ్ళిద్దరి మధ్య చాలా లైక్ ఫైట్ జరుగుతున్నట్టు అనిపించింది. అండ్ స్టోరీ చూస్తే లైక్ ఒక విక్టిమ్, ఒక అమ్మాయి రేప్ కేస్ అని అర్థమైంది. సో దీన్ని ఎలా సెటిల్ చేయబోతున్నారు, ఎలా పాయింట్ అనేది తీసుకున్నారు? ఎక్కడి నుంచి అయినా రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకున్నారా లేదు అంటే లాట్ ఆఫ్ రియల్ ఇష్యూస్ రిజంబుల్ విత్ ద స్టోరీ. ఏ రియల్ ఇన్సిడెంట్ నుంచి కూడా తీసుకుంది కాదు. ఓకే. బట్ కేసులన్నీ అట్లాగే ఉంటాయి కాబట్టి ప్రతి ఇన్సిడెంట్ నుంచి ఎంతో కొంత కనెక్ట్ అవుతుంది ఇది. ఓకే. బట్ ఎలా సెటిల్ చేస్తారనేది మళ్ళీ సార్ అన్నట్టు సినిమాలోనే చూడాలి. ఓకే. లాస్ట్లో ఏదన్నా మెసేజ్ కానీ ఏదన్నా సొసైటీకి ఏదైనా మెసేజ్? మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటైర్ ఫిల్మ్ ఇస్ అన్ మెసేజ్. ఓకే. వద్దు అనుకుంటే ఎంటైర్ ఫిల్మ్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఓకే. మెసేజ్ తీసుకుంటే మెసేజ్ లేదు. ఇప్పుడు మెసేజ్ అంటే మీకు టికెట్ బుక్ చేసినప్పుడు ఫోన్లో టికెట్ మెసేజ్ వస్తుంది కదా, అక్కడి నుంచి మెసేజే. అక్కడి నుంచి నీకు నచ్చితే అన్ని మెసేజ్లే. ఓకే. లేదు అంటే యూ కెన్ అన్ని ఒక కాగితమే చింపేసి పడేయచ్చు. యూ కెన్ ఎంజాయ్. ఏ మాత్రం కొంచెం శ్రద్ధతో, కొంచెం సీరియస్నెస్, ఎవరు ఏ స్టోరీ రాసినా దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. కానీ అది ఇవ్వడమో తీసుకోవడమో ఉద్దేశం కాదు. దాంట్లో ఇష్టపడి వస్తుంది అదంతే. నేను 24 కేసెస్ లాంటి సినిమా తీసినప్పుడే దాంట్లో మెసేజ్ పెట్టాం. మరి దీంట్లో ఏదో చిన్న అట్లీస్ట్ చిన్న వాట్సాప్ మెసేజ్ అయినా పెడతాం కదా దీంట్లో. ఎస్. సో అన్న లైక్ మీరు డిఫరెంట్ రోల్స్ చేశారు. అంటే లైక్ రొమాంటిక్గా చేశారు, కొంచెం సీరియస్గా చేశారు, అండ్ ఇది అడ్వకేట్ అనేది కొంచెం డిఫరెంట్ రోల్. దానికంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి. దానికి ఏమన్నా మీరు రిఫరెన్సెస్ కానీ లైక్ ఏదైనా ముందు ఓల్డ్ యాక్టర్స్ చేసిన దేన్నైనా రిఫర్ చూసా? యాక్చువల్లీ చాలా సినిమాలు చూసా. ఆయన స్క్రిప్ట్ చెప్పడానికి, సినిమా స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం ఉంటుంది. గ్యాప్లో సినిమాలు చూసేటప్పుడు కోర్ట్ సినిమాలు చూడాలి అని చెప్పి చాలా రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మోహన్ లాల్ గారితో ఒకటి వచ్చింది, కీర్తి సురేష్ అండ్ మలయాళంలో వచ్చాయి. ఇప్పుడు వకీల్ సాబ్ రెఫరెన్స్ కింద చూసాను. వకీల్ సాబ్లో ఎక్కువ కోర్ట్ కన్నా బయట సీన్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అండ్ అట్లా నేను ముందు ఒక వెబ్ సిరీస్ చూసేవాడిని, సూట్స్ అని ఒక వెబ్ సిరీస్ చూసేవాడిని. సూట్స్ ఇంగ్లీష్ అది బాగా ఫేమస్. అంటే ఈ ఓటీటీలో వచ్చే ముందు ఈ సిడీస్లో వచ్చేవి. మన కాలేజెస్లో ఉన్నప్పుడు ల్యాప్టాప్లో పెట్టుకొని సీజన్ 1 సీజన్ 2 అట్లా పక్క క్లాస్ నుంచి ఇచ్చేవాడు. అలా సూట్స్ చూసాను నేను.
ఓకే, మీరు సూట్స్ అందులో కంప్లీట్ చేశారా? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పెన్ డ్రైవ్లు ఇచ్చాడు ఎవడన్నా. ఓకే. అప్పుడు అసలు ఇండియాలో అవైలబుల్ కూడా లేదు, అవును. యూజువల్ ఏం లేవు కదా. అంటిల్ అండ్ అన్లెస్ కరోనా వచ్చే వరకు ఏది అవైలబుల్ అప్పటివరకు లేదు. అలాగే సూట్స్ చూసాను అనమాట. చూసి అరే భలే ఉంది కదా, ఒక లాయర్ స్టైల్లో చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. బట్ దాంట్లో హార్వీ స్పెక్టర్ క్యారెక్టర్లో కొన్ని బాడీ లాంగ్వేజెస్ పిక్ చేశాను. మీరు చూసారంటే తన ఫోర్ హెడ్ కనిపించినట్టు కోమ్ చేస్తారు. ఇప్పుడు ఒకలాంటి ఒక ఎరెక్ట్ పోస్చర్లో ఉంటాడు. ఇవన్నీ నేను వర్క్ చేసుకునే ఆయనతో ఎక్కువ చేశాను, బాగుంది అన్నారు. అఫ్కోర్స్ దీస్ ఆర్ ఆల్ రిఫరెన్సెస్ దట్ ఐ పిక్. బట్ మేజర్గా హార్వీ స్పెక్టర్ అన్న క్యారెక్టర్ నుంచి కొంచెం బాడీ లాంగ్వేజెస్ పిక్ చేసుకో, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇద్దరికి. ఇట్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ అంటారు. నేను ఒక సరైన విషయం చేస్తున్నానని చెప్పినప్పుడు వెంటనే నా భుజం పెద్దగా అవుతుంది, నా హైట్ స్ట్రైట్గా కనిపిస్తుంది. సో ఫ్యూ థింగ్స్. ఓకే, సో ఫస్ట్ చెప్పండి. నేను ఇచ్చిన రిఫరెన్స్ జేమ్స్ పీటర్ ఇచ్చారు. నేను చూశాను అది కూడా. సార్ మన తెలుగు దాంట్లో ఏమి ఇచ్చారు సార్ రిఫరెన్స్? తెలుగు దాంట్లో కోర్ట్ రూమ్ డ్రామాలు ఎక్కువ లేవు. జస్టిస్ చౌదరి చూశాను, యాక్చువల్లీ సినిమా చూశాను. అంటే కోర్ట్ రూమ్లో మనం తెలుగులో పాపులర్ సినిమాలు ఏంటి అండ్ అంటే అఫ్ కోర్స్ మనకు ఫస్ట్ తెలిసే క్యారెక్టర్ జస్టిస్ చౌదరి. అప్పటికిప్పటికి సినిమా అంత మారింది, ఆల్మోస్ట్ 30-40 years అయింది సినిమా. వాట్ కెన్ ఐ మేక్ బెటర్ ఇన్ పర్ఫార్మెన్సెస్? ఆ టైంకి ఆయన చేసింది కానీ ఆయన ఆయన బాడీలో ఉన్న దట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అఫ్ కోర్స్ దాంట్లో కూడా కోర్ట్ సీన్స్. దానికంటే ముందు ఇంకొకటి ఉంది, మరి బ్లాక్ అండ్ వైట్ 1960లో సుడిగుండాలు ఒక సినిమా ఉంది. అది ఇప్పుడు కూడా రిఫరెన్స్ తీసుకోవచ్చు, సుడిగుండాలు కదా. ఓకే ఓకే. బట్ ఒక అదృష్టం నా హ్యాపీ ఏంటంటే సార్, ఈ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్లో ఉద్వేగం కూడా ఒకటి ఉంటుంది. ఇంపార్టెంట్ కోర్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగులో డెఫినెట్లీ ఉంటుంది. నేను నా 25th ఫిల్మ్ ఇది అవుతుందని చేస్తుంటే ఇన్ ఆర్డర్ ఆఫ్ రిలీజ్ ఇది వచ్చింది. నేను ఇది 25th ముందుకు తీసుకుని రావడం, దీన్ని ఇన్సిస్ట్ చేయడం ఏంటంటే ఐ నో దట్ ఇట్ ఈస్ వర్త్ గివింగ్ ఇట్ దట్ స్పేస్. అండ్ ఓకే అన్న, లైక్ మీరు ఆయన డెబ్యూ డైరెక్టర్ అండ్ మీ దగ్గర బాగా అంటే లైక్ నార్మల్గా అందరికీ నచ్చేది ఏంటంటే, పర్సనల్గా నాకు నచ్చేది ఏంటి అంటే, యు ఆర్ ద వన్ యాక్టర్ లైక్ వన్ హీరో హూ ఎంకరేజెస్ ద న్యూ డైరెక్టర్స్. దట్ వాజ్ సో గుడ్. అంటే లైక్ చాలామంది ఎంకరేజ్ చేస్తారు, బట్ యు ఆర్ ద వన్ చాలామందిని తీసుకొని వచ్చారు. అంటే తీసుకొని వచ్చాను ఇన్ ది సెన్స్ చాలా మంది మూవీస్ కోసం వర్క్ చేసే అవకాశం నాకు దొరికింది. బట్ అంటే ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు హూ ఎంకరేజెస్ ద న్యూ డైరెక్టర్. ఎస్, సో దానికి మీరు ఎక్కడ దేనికి భయపడరు నాకు తెలిసినంత వరకు. సో దట్ యూఆర్ కంటిన్యూయింగ్ దట్ అండ్ ఐ హోప్ మీరు ఇలానే కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీ గ్రోస్ మోర్. అండ్ ఎప్పుడైతే మన డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి ఈ స్టోరీ చెప్పారో, వాట్ వాస్ ద పాయింట్ దట్ ట్రిగర్డ్ యూ టు యాక్సెప్ట్ ద ఫిలిం అండ్ మేక్ ఇట్ హ్యాపెన్? 2 మేజర్ పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే, నేను ఫస్ట్ సినిమాలోకి వచ్చే ముందు థియేటర్ చేసేవాడిని, స్టేజ్ల మీద నాటకాలు బాగా చేసేవాడిని. సినిమాకి స్టేజ్కి ఏంటంటే, సినిమాలో ఎస్పెషల్లీ ఇప్పుడు డిజిటల్లో 1,00,000-1,25,000 తప్పులు చేసుకోవచ్చు, 1 more వెళ్ళిపోవచ్చు. ఇదంతే. కానీ స్టేజ్ మీద అలా ఉంటుంది. మేము ఎక్కితే 1.5-2 గంటలు లైవ్ పర్ఫార్మెన్స్, లైవ్. ఇంకా అది కొట్టి తీరాలి. మధ్యలో దగ్గొచ్చినా తిమ్మిరొచ్చినా మనం తడబడినా మనం అది చేసి వెళ్ళాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే టు గో అబౌట్ ఇట్. సో ఆ ఎక్స్పీరియన్స్ సినిమాలో దొరుకుతుంది. ఎందుకంటే సీక్వెన్సెస్ అట్లా థియేటరిష్ సీక్వెన్సెస్ మాకు పర్ఫామ్ చేయడానికి అట్లాంటి ఒక స్కోప్ ఉంటుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మా నాన్న నేను యాక్చువల్లీ లాయర్ అవుతాను అనుకున్నాడు. చాలా రోజుల తర్వాత అడిగాను అనమాట, ఏం లేదు నీకు నచ్చింది అంటాడు. ఒకరోజు మరీ కూర్చోబెట్టి చెప్పు. కాదు, నువ్వు బాగా చదువుతావు, బుక్స్ అని బాగా చదువుతావు కదా, మా ఫాదర్ కొంచెం లేబర్ లా అవి వర్క్ చేశారు. లాయర్ అయ్యి కొంచెం IPS IAS అట్లా ఏమైనా రాస్తావేమో అనుకున్నాను. పర్లేదులే నేను జస్ట్ అడిగానులే, అవుతానని అడగలా అని మా నాన్నతో చెప్పి దట్స్ వాట్ హీ టోల్డ్. సో నాకు అండ్ నా పర్సనల్గా యూజువలీ మనం హీరోస్, ఇప్పుడు నేషనల్ హీరోస్ అంటే ఎవరు చెప్తాం, మనం ఒక మహాత్మా గాంధీ గారినో బాబాసాహెబ్ అంబేద్కర్ గారినో ఆర్ ఈవెన్ లోకల్ లీడర్స్ చెప్పినా కూడా, ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ బ్యాక్గ్రౌండ్ దే విల్ బి ఎ లాయర్ ఎట్ సమ్ పాయింట్. రైట్. యాక్చువల్లీ సొసైటీలో రియల్ హీరోస్ అంటే లాయర్స్. ఇప్పుడు సిటీకి ఒక ఫారెస్ట్కి డిఫరెన్స్ ఏంటి, ఫారెస్ట్లో ఎవడు స్ట్రాంగ్ ఉన్నాడో, ఇప్పుడు ఏనుగు కొడితే అది గెలిచినట్టే, ఎవరు ఆపడానికి రాడు. బట్ ఇక్కడ ఏంటంటే ధర్మం ఉంటుంది, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నువ్వు ఒకరిని కొట్టలేవు. మధ్యలో కోర్టు ఉంటుంది, దాంట్లో ఒక లాయర్ ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ చేయాలని చాలా రోజుల నుంచి ఉంటుంది. సో ఇట్ హ్యాపెండ్ ఇన్ దిస్. వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేస్ నేను చేసినప్పుడు కూడా ఒక యాంటన్ షెకోవ్ అని ఒక రష్యన్ ప్లే రైట్ది గేమ్ ఆఫ్ చెస్ అని చెప్పి చేశాను అనమాట. ఇట్స్ ఆల్సో అబౌట్ వెరీ కమ్యూనిస్ట్ పొలిటికల్ సిచ్యువేషన్ అబౌట్ ఇట్.
సో అప్పటి నుంచి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. దాంట్లో కూడా ఇద్దరు మెయిన్ యాక్టర్స్, ఇట్స్ కాల్డ్, దాన్ని డైలాగ్ అంటారు. ఒకే అతను మాట్లాడితే మోనోలాగ్ అంటారు, ఇద్దరు మాట్లాడితే డైలాగ్, ముగ్గురు అయితే ట్రయలాగ్, నలుగురు అయితే క్వాడ్లాగ్. దట్స్ హౌ ఇట్ గోస్ అవుట్. సో దేర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డైలాగ్ బిట్వీన్ 2 క్యారెక్టర్స్. దీంట్లో కూడా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డైలాగ్ బిట్వీన్ శ్రీకాంత్ గారు అండ్ మీద జరుగుతూ ఉంది ప్రసాద్ అండ్ మహేంద్ర. మహేంద్ర వాళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్. దీస్ 2 మేజర్ రీజన్స్. ఓకే. సో సార్ మీరు ఇప్పుడు ఈ స్టోరీ రాసేటప్పుడు లైక్ గ్యాంగ్ రేప్ కాన్సెప్ట్ మీద అని చెప్పేసి అన్నారు. లైక్ ముందు చూసుకుంటే కనుక టెంపర్లో కూడా ఇట్స్ గ్యాంగ్ రేప్ కాన్సెప్ట్ అనేది తీసుకున్నారు. లైక్ ఈ మూవీలో అది కాకుండా లైక్ ఆ కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఏదైనా తీసుకొని చేశారా, లేదు అంటే కంప్లీట్లీ ఈ స్టోరీకి ఆ స్టోరీకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? కంప్లీట్లీ అంటే స్టోరీ డిఫరెన్స్ అంటే లైక్ కాన్సెప్ట్ ఒకటే కదా, మీరు ఎలా రాసుకున్నారు అనేది? రేప్ ఈజ్ రేప్, క్రైమ్ అట్లే జరుగుతుంది. బట్ మీరు టెంపర్లో చూసినా, ఇంకొక ఇన్సిడెంట్ ఏదైనా అబ్జర్వ్ చేసినా కూడా గ్యాంగ్ రేప్లో ఒక గ్యాంగ్ రేప్ చేస్తుంది. మనం రేప్ని పక్కన పెట్టి గ్యాంగ్ క్రైమ్ అని దాన్ని మాట్లాడదు. గ్యాంగ్ క్రైమ్ గ్యాంగ్ చేసే క్రైమ్ అది. కానీ గ్యాంగ్లో అందరూ ఒకే పని చేస్తారా? అందరూ సమానంగా చేస్తారా? ఎవరిది ఏ పరిస్థితి అనే డిఫరెన్సియేషన్ చూపించడం ఈ స్టోరీలో ఒక పాయింట్ అనమాట, ఒక అండర్లైన్ పాయింట్. ఇప్పుడు ప్రెసెంట్ మన సిచ్యువేషన్, ఈ కోల్కతా కేసు తీసుకున్నా కూడా దే ఆర్ సస్పెక్టింగ్ మోర్ దెన్ 7 to 8 అక్యూస్డ్. దొరికింది ఒక్కడే. వాడు ఏమంటాడంటే అందరు నా మీదకి వేస్తున్నారు, ఇంకా చాలా ఉంది అని చెప్తున్నారు. జరిగింది ఏంటో తెలీదు, ఎంతమంది ఇన్వాల్వ్డో తెలీదు. ఇట్స్ వెరీ ఈజీ టు కార్నర్ 1 person ఒకటిని చూపించి మనం ఎమోషన్లోకి వచ్చి వాడిని చంపేయాలి, నరికేయాలని అంటాం. బట్ యాక్చువల్లీ ఎంతమంది ఇన్వాల్వ్డ్, ఎవడేం చేశాడు, హౌ డూ దే, వాళ్ళకి ఎవరెవరికి ఏ శిక్ష పడాలి అనేది ఇస్ అ జ్యుడిషియల్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ని ఒక సినిమా తీస్తే ఏంటనేది ఉద్వేగం. సో అండర్లైన్ కాన్సెప్ట్ ఈ కేసులో కూడా సార్ రిఫర్ చేసిన కేసులో కూడా ఒకటి కార్నర్ చేశారు, కానీ ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్. బట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఎవడు ఏం చేశాడు, ఎవడు ప్లాన్ వేసాడు, ఎవడిది మాస్టర్ మైండ్, ఎవడు హర్ట్ చేశాడు, ఎవడు మర్డర్ చేశాడు, ఒక్కొక్క క్రైమ్కి ఒక్కొక్క సెక్షన్ అండ్ ఎంత బ్రూటల్, ఎవరు ఏ డిగ్రీ ఆఫ్ క్రైమ్ చేశాడు అనేది ద కాన్సెప్ట్ అన్నమాట. సో ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు అయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చూడాలి. బికాజ్ డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కరు చూడాల్సింది. నేను ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను చెప్పింది, మేబీ కాంట్రవర్షియల్గా కూడా ఉండొచ్చు. యూజువల్లీ ఒక క్రైమ్ జరిగిన తర్వాత పోలీసులు పట్టుకుంటారు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బీరో పుల్లింగో ఏదో దొంగతనం చేశాడు, ఒకతను లాకర్ ఓపెన్ చేశాడంటే తనని తీసుకెళ్ళి ఆ క్రైమ్ని ఎలా చేశాడో తన్ని ఎనాక్ట్ చేయమని చెప్పి వీడియో తీస్తారు. అవును, ఇక్కడి నుంచి దూకాను, ఇక్కడ దీంతో ఇది ఇలా పగ్గలు కొట్టాను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది అని చూపించడానికి ఒకటి చేస్తారు. కొన్నిసార్లు కొన్ని పోలీసులు మాకన్నా మంచి సినిమాలు తీస్తారు. అట్లాంటి విషయాల్లో చాలా బాగా సినిమాలు తీస్తారు. వాళ్ళకి నచ్చిన స్క్రీన్ ప్లేని రాసి కూడా తీసి చాలా. సో హౌ డస్ దట్ హ్యాపెన్? హౌ డస్ ద కోర్ట్ ఇంటర్సెప్ట్ ఇట్? ఇప్పుడు కోర్టుకి ఎలా తెలుసు మీరు చూపించేది నిజమా కాదా అని? అదే కదా, నేను ఒక వీడియో తీసుకొచ్చాను. ఇప్పుడు ఒకవేళ ఆ వీడియో తీసిన అతను దాన్ని మ్యానిపులేట్ చేస్తే ఇప్పుడు ద బిగ్గెస్ట్ ఇప్పుడు వరల్డ్లో ఎస్పెషల్లీ యూఎస్లో మనం ఓజే వర్సెస్ సింప్సన్ అని చెప్పి ఒక పెద్ద కోర్టు కేసు గురించి, ఒక రేషియల్ ఇష్యూ గురించి ఆ కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ మొత్తం ఫేక్. దాంట్లో ఏంటంటే ఒక కలర్డ్ పర్సన్, ఒక నల్ల రంగున్న ఒక పర్సన్ను నీ కొడితే, ఒక పోలీస్ అతను కొడితే తన కింద పడతాడు. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మ్యానిపులేట్ చేసి ఎలా ఎడిట్ చేశారంటే దాన్ని మళ్ళీ మళ్ళీ కొడితే లేస్తున్నట్టు. సో కేసు ఏమని వాళ్ళు ఆర్గ్యూ చేశారంటే కొడితే మళ్ళీ కొట్టడానికి లేచాడు కాబట్టి మేము మళ్ళీ కొట్టాల్సి వచ్చింది అని దాన్ని ఒక ఎవిడెన్స్ని మ్యానిపులేట్ చేశారు పోలీస్. యూఎస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇది. బట్ అక్కడ ఒక లాయర్ ఉండడం, దానికి ఒక జ్యూరీ ఉండడం, దానికి ఒక జడ్జి ఉండడం, ఇది కరెక్టా కాదా అనే ఎవిడెన్స్ని పరిశీలించి ఒక డెసిషన్ తీసుకున్నారు కదా. దట్ ఈస్ వాట్ వీ నీడ్ యాజ్ అ సొసైటీ. ఇంపార్టెంట్ డైలాగ్స్ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ మనం ఇందాక ఫేవరెట్ మాట్లాడుకున్నాం. ఓకే, బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కోర్టులో ఒక లాయర్ హీరో అయినప్పుడల్లా ఇంకొక లాయర్ విలన్ అయితే ఉంటాడు. ఇది సొసైటీలో జరుగుతుంటుంది. ఇది అంటే మనకి ఏదైనా ఒక గ్రూసమ్ క్రైమ్, ఏదైనా ఒక క్రూయల్ క్రైమ్ ఏదైనా జరిగినప్పుడు మనం అందులో ఒకరిని విలన్ చేస్తుంటాం. జుడిషియల్ ప్రొసీజర్, ఇప్పుడు క్రైమ్ చేసిన వాడు విలనే, అందులో డౌట్ లేదు. కానీ జుడిషియల్ ప్రాసెస్ లో ఒకరిని విలన్ చేస్తుంటాం మనం. కానీ యాక్చువల్గా దాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే నిజాన్ని దాచలేం. సత్యమేవ జయతే అందుకే అంటారు. నిజం దాచడం చాలా కష్టం నిజాన్ని. కానీ దాచే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాన్ని వెలికి తీసే ప్రయత్నం కూడా జరగాలి. సో ఆ ప్రయత్నం ఎక్కడ జరగాలి? ఒక సంఘటన జరిగిందని జరగలేదని రెండు వైపులు వాదనలు
జరిగినప్పుడు ఆ ఫ్రిక్షన్లోంచి నిజం బయటకు వస్తుంది. సో ఈ కోణంలో ఆలోచిస్తే కాయిన్కి అటువైపు ఉన్న లాయరు ఇటువైపు ఉన్న లాయరు ఇద్దరు కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు. సో మనం ఆ న్యూట్రల్ యాంగిల్లో చూస్తే ఇద్దరు వెరీ ఇంపార్టెంట్ కనబడతారు మనకు. మనం ఏం జడ్జ్ చేస్తాం అందులో ఒకటి పాజిటివ్. మనకి సినిమా చూసి అలవాటు అయిపోయింది. మనకు హీరో కావాలి, ఓ విలన్ కావాలి, ఓ హీరోయిన్ కావాలి, ఓ కామెడియన్ కావాలి. యూనో ఇట్స్ వి ట్రై టు సీ దట్ ఇన్ అవర్ లైఫ్స్. బట్ యాక్చువల్లీ ఏంటంటే అందరు మంచోళ్ళు, అందరు చెడ్డోళ్ళు. ఎవడు ఎప్పుడూ మంచోడుగా ఉండలేడు, ఎవడు ఒక్కడు చెడ్డోడుగానే ఉండలేడు. దాన్ని ఇంకొంచెం సెన్సిబుల్గా సెన్సిటైజ్ చేసి చూపించిన కేసు ఇది. ఓకే. సో ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అన్నారు కదా, హౌ మెనీ పార్ట్స్ ఇట్స్ గోయింగ్ టు బి? అంటే ఎన్ని పార్ట్స్ ఉండవు? మీరు ఎంత హిట్ చేస్తే అన్ని పాటలు అంతే. అంటే లైక్ ఎంత హిట్, ఇది బాగా హిట్ అయింది అనుకోండి అంటే పార్ట్ 2 స్టార్ట్ చేస్తాం, పార్ట్ కూడా బాగాలేదంటే 3 చేస్తాం, 3 స్టార్ట్ అయిందంటే 4. ఇప్పుడు చేస్తా మామిడి సిద్ధు చెప్పాడుగా డీజేటీలు వస్తానే ఉంటుంది. ఇవి కూడా ఆడితే మేము కూడా రెడీగా ఉన్నాయి. 10 కేసులు రెడీగా పెట్టారు. అంటే ఉద్వేగం ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ గారికి ట్రైలర్ చూపించాను. ఆయన చూసి ఆయనకు చాలా నచ్చింది. ఆయన చాలా అంటే 25th ఫిల్మ్కి చాలా సెన్సిబుల్ ఫిల్మ్ చేశావు, సరే మీకేమనిపిస్తుంది ట్రైలర్ అంటే ఒక కోర్టు ఎలా నడుస్తుందో నాకు తెలీదు, నేను కోర్టులో చూడలేదు, కానీ ఇది చూస్తుంటే నిజంగా ఇలాగే నడుస్తుంది అన్నంత అథెంటిక్గా తీశారు. సో ఉద్వేగంస్ థీమ్ ఇస్ హౌ డస్ అ కోర్ట్ ఫంక్షన్. ఒక విషయాన్ని ఎలా చర్చిస్తాం, ఎలా దాన్ని దాంట్లో ఏ కేసునైనా మేము తీసుకొచ్చి వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దీంట్లో ఈ పర్టికులర్ రేప్ ఇష్యూని మేము తీసుకున్నాం. దిస్ ఇస్ ది ఇష్యూ దట్ వీఆర్ వర్కింగ్ అబౌట్. చాలామంది అడిగారు ఈ ఏమైనా కేసు చూసారా సార్ అది. ఆయన నాకు నేను కూడా అడిగినప్పుడు లేదు సార్ ఆ కేసు వచ్చేటప్పటికి నేను స్క్రిప్ట్ ఫినిష్ చేశాను, తర్వాత వచ్చిందని అన్నారు. నాకు చెప్తున్నప్పుడు అప్పుడు సెన్సేషనల్గా ఏదో కేసు నడుస్తుంది, ఇట్లాంటి ఒక ఫీమేల్ రేప్ కేస్ అండ్ అబ్యూస్ ఇష్యూ ఇప్పుడు నడుస్తూనే ఉంది. వీ డోంట్ హ్యావ్ టు కొత్తగా రాయాల్సి, ఇట్ ఈస్ అ బర్నింగ్ ఇష్యూ. వీఆర్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్ అబౌట్ ఇట్. మనం బర్నింగ్ ఇష్యూలు వదిలేసి మనం ఓకే సార్ అన్న, ఇప్పుడు ఏదైతే బర్నింగ్ ఇష్యూ అండ్ ప్రజెంట్ ఇష్యూస్ అంటున్నారు కాబట్టి, సో సొసైటీలో ఏం ఇష్యూ జరిగినా కానీ లైక్ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ దిస్ మెయిన్ ఎక్కువ జనాలకి రీచ్ అవ్వాలి అన్న దానికి కారణం ఒకటి మీడియా, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సెలబ్రిటీస్ ఆర్ పాపులర్ పర్సన్స్. సో ఏదైతే ఇన్సిడెంట్ కోల్కతాలో జరిగిందో దాని మీద ఎక్కువ సెలబ్రిటీస్ రెస్పాండ్ అవ్వాలి. అంటే లైక్ నేను చూసినంత వరకు, నా పర్సనల్గా చూసినంత వరకు, నేను చూసినంత వరకు ఎక్కువ సెలబ్రిటీస్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అని నాకు అనిపించింది. లైక్ ఒక 2-3 అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఒక్కొక్కరు అంటే ఇప్పుడు జనాలనే చెప్పాలి ఎవరిని సెలబ్రిటీ చేయాలో. వాళ్ళకి అవగాహన లేకుండా బూతులు తిట్టేవాడిని ఇన్స్టాగ్రామ్లో, బట్టలు ఇప్పేవాడిని ఇన్స్టాగ్రామ్లో మీరు పాపులర్ చేస్తే అలాగే ఉంటుంది. అర్థమైందండి. యాక్చువల్లీ దీనికి మా ఫ్రెటర్నిటీ, మా అసోసియేషన్ నుంచి చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ పెట్టారు. నేను పోస్ట్ చేశాను, నాకు తెలిసిన వాళ్ళందరూ పోస్ట్ చేశారు. ద సీరియస్ పీపుల్ ఆర్ అబౌట్ ఇట్. మీరు ఊరికే బ్రో అని చెప్పే వాళ్ళని మీరు సెలబ్రిటీస్గా కన్సిడర్ చేస్తే యూ డోంట్ నో. ఓకే, ద ఆర్ట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ అండ్ ద సొసైటీ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆర్ట్. మన సమాజం అన్నది మనం చేసే కళ మన సమాజంలో ఉన్నది మన కళలో కనిపిస్తుంది. మన సమాజం దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సరేనా? అసలు లేని విషయాన్ని మేము తీయలేము, మేము తీయని విషయం అక్కడ లేదని చెప్పలేము కదేనా. దిస్ ఇస్ హౌ సీరియస్ ఇట్ ఇస్. ఎందుకు సినిమాకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఒక డాక్టర్కి లేని ఇంపార్టెన్స్, ఒక కలెక్టర్కి లేని ఇంపార్టెన్స్ ఎందుకు ఒక యాక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడంటే, జనాలకి చాలా సింపుల్గా ఒక విషయాన్ని, ఒక మెడిసిన్ని కూడా అరటిపండులో పెట్టించేటట్టు ఇచ్చేది సినిమా. ఎంత కమర్షియల్ సినిమా తీసినా కూడా దాంట్లో తెలుసో తెలియకుండా మెసేజ్లు అంటే నాకు బ్లాక్ మనీ గురించి శంకర్ గారి అపరిచితులు చూస్తేనే తెలిసింది. సారీ, కరప్షన్ గురించి. ఆర్ శివాజీ సినిమా చూస్తే బ్లాక్ మనీ గురించి తెలిసింది. నాకు త్రివిక్రమ్ గారి సన్యాసత్వం, యూ ఎవ్రీ టైమ్ యూ వాచ్ అ ఫిల్మ్ యూ లెర్న్ సంథింగ్ న్యూ. ఓకే, మనం విల్లింగ్గా వెళ్ళి చూసేది సినిమాలే. అలాంటప్పుడు మాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, మనం ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చేయాలనేది. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. చెప్పినట్టు మనకి టికెట్ మెసేజ్ అనుకుంటే మెసేజ్, టికెట్ అనుకుంటే టికెట్. యా, ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్గా మళ్ళీ మన సినిమా ఉద్వేగం గురించి చెప్తే, లైక్ క్యాస్ట్ వచ్చేసి లైక్ సూపర్ క్యాస్ట్ ఉందన్నమాట. లేదు ఇక్కడ క్యాస్ట్లు గీస్ట్లు ఏం లేవమ్మా, అంటే నో కాస్ట్ ఫీలింగ్ అమ్మా, న్యూట్రల్ సినిమా. తారాబీనంగా తీసామమ్మా మేము. కాస్ట్ సారీ క్యాస్ట్ కాదు.
తారాగణం అని ఒక వర్డ్ క్యాస్ట్ కాదు, వాడండి. క్యాస్ట్ కాదు, క్యాస్ట్ కాస్ట్ కాస్ట్ తెలుగు గురించి కూడా ఒక డైలాగ్ ఉంది. తారాగణం. కానీ నా ఫేవరెట్ డైలాగ్ అయితే చెప్తా. చాలా ఉన్నాయి. ఒక ఇంగ్లీష్ డైలాగ్ చెప్తా, ట్రైలర్లో కూడా వచ్చింది, ఎందుకంటే చూడడానికి కొంచెం ఉద్వేగంగా పవర్ఫుల్గా ఉండేది కాబట్టి. వాడు చెప్తాడు, మహేందర్ అంటాడు అనమాట, హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ టు అగ్రివేట్ ద క్రైమ్, బట్ హీ డిడ్ ఎవ్రీథింగ్ హీ క్యాన్ టు మిటిగేట్ ద క్రైమ్ అని ఒకటి ఉంటుంది. అదొక చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. నాకు చదివినప్పుడే చెప్పా, స్క్రిప్ట్లోనే చెప్పా, సార్ అద్దరిపోయింది సార్, బాగా చేద్దాం అన్నట్టు. అంటే ఒక మంచి ఎమోషన్తో చెప్పు. డెఫినెట్. నాకన్నా మా గురుగారు ఆయన చాలా హ్యాపీ ఏంటంటే, సచ్ సీనియర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ఆయన నా తర్వాత చాలా లేట్గా వచ్చే సినిమాలకి. ఆయన ఆల్రెడీ 60-70 సినిమాలు దాటేసాడు. అవును, నేను ఇంకా 25 దగ్గర. ఆర్ పర్చూరి గారితో ఎప్పుడైనా ఒకసారి కలుస్తామా అనుకున్న నాకు ఒక స్క్రీన్ స్పేస్ కూడా ఆయనతో దొరికింది, విచ్ ఇస్ అ హ్యూజ్ బ్లెస్సింగ్. అండ్ సురేష్ గారు అండ్ శివకృష్ణ గారు, సో మెనీ ఆఫ్ దెమ్. సో ఎలా అనిపించింది అన్న అందరితో సెట్లో వర్క్ చేస్తున్నప్పుడు, అండ్ దట్టు మీ ఇద్దరి మధ్య ఫైట్? అదే చెప్పాను కదా, బయట అయితే ఫైట్, కోర్ట్ లోపల అయితే కౌన్సిల్ ఆర్గ్యుమెంట్. దీనికి దానికి అదే తేడా. హూస్ గోనా విన్? ఎవరు విన్ అవుతారు? ట్రూత్. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, ట్రూత్. ఏదో ఇద్దరిలో ఒకరు గెలవడం అనేది సంథింగ్ ఏదో ఉంది కదా. యాక్చువల్లీ ఈ సినిమాలో ఎవరు గెలుస్తారన్న విషయం న్యాయం గెలవాలి. డైలాగ్లో ఉన్న డైలాగ్ ఏంటంటే, ఇది ఎవరో ఒకరు గెలిచే కేసు కాదు. అక్కడ ఆప్ చేద్దాం మీకు అది. చూడండి, ఎంతకన్నా ఎక్కువ చెప్తే బాగుంటుంది. సరే సరే. కానీ ఐ కెన్ టెల్ యూ సంథింగ్. ఇఫ్ న్యూ ఏజ్ తెలుగు ఆడియన్స్ ఉన్నారు కదా, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ మేము చూస్తాము అన్న వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. అండ్ ఫర్ ద వన్స్ కంప్లైంట్ చేస్తారు కదా, మలయాళంలో తీస్తారు బ్రో, తమిళ్లో తీస్తారు బ్రో అన్న వాళ్ళకి కూడా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు చూడండి బ్రో. వాటికంటే కూడా బెటర్ ఉంటుంది. ఓకే. సో మీరు ఫస్ట్ ఈ స్టోరీ త్రిగన్ అన్నకు చెప్పారు కదా, లైక్ హౌస్ లైక్ ఆయన యాక్టింగ్ కానీ మీరు ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నారు, ఎలా అనిపించింది ఆయనతో వర్క్? చూస్ చేసుకున్నారు కదా, ఎలా అనిపించింది అంటున్నాను. మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఏమడుగుతున్నాను అంటే, చూస్ చేసుకున్నారు, ఫీల్ అవుతున్నారా పర్లేదా అని అడుగుతున్నాడు. అక్కడ చేయకముందే తెలుసు నాకు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ బిగ్. ఫస్ట్ ద యూనిక్ థింగ్ ఐ వాంటెడ్ ఇస్ ద వాయిస్. అదే మారదు అక్కడ. ఏం బాడీ ఎలా ఉంటుందో, ఆయన లుక్ ఎలా ఉంటుందో మేము ఆల్రెడీ ఎక్కడ మనం అక్కడ మన ఫోటోషూట్ అవి చేసినప్పుడు చూసాం. అండ్ దెన్ ఏం యాక్ట్ చేస్తాడో, ఎలా ఉంటాడో అనేది ఇంత ముందు సినిమాలో చూసాం. సో దర్ ఇస్ నథింగ్ న్యూ. వాట్ హీ ఈజ్ నాకు కొండా గారి ఆర్జీవి గారి కొండా సినిమా చాలా ప్లస్ అయింది. ఎందుకంటే నన్ను ఒక టైప్లో మాత్రమే చూసిన ఆర్జీవి గారు చెప్తారు, నాకు నీ కళ్ళు చాలా ఇష్టం అయ్యా, షార్ప్గా ఉంటాయి నీ కళ్ళు, నేను సాఫ్ట్గా లవర్ అంటున్నారు కదా. నాకు ఆ మీసన్ తిప్పించింది ఆయన. సో ఇట్ గేవ్ పీపుల్ తిన్లో ఇది కూడా ఉందని చూపించి, ప్రాబబ్లీ నేను చేయకపోతే నాకే కాన్ఫిడెన్స్ ఉండేది కదా, ఇది ఎట్లా పుల్ ఆఫ్ చేస్తామని. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, సార్ మీకు మీసం చాలా బాగుంది, మీరు తిప్పండి, మంచి తెలంగాణ మీసం తిప్పండి, కురితే నిమ్మకాయలు కూడా పెడదాం. ఓకే. సో లైక్ దీన్ని రిహార్సల్ చేసేటప్పుడు చూసారన్నారు కదా, ఎన్టీఆర్ గారి మూవీ కూడా రిఫరెన్స్ తీసుకున్నాను చెప్పేసి. సో ఆయన వారసత్వం లైక్ మన బాలకృష్ణ గారిది కూడా 50 years సెలబ్రేషన్ జరగబోతున్నాయి. కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫస్ట్ జరగబోతున్నాయి, దాని గురించి ఏదైనా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ గోల్డెన్ టైంలో ఒక యాక్టర్గా ఉండడం అనేది అదృష్టం అండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం. ఒక హీరో అవ్వడం అనేది లైఫ్లో అదృష్టం, ఎస్పెషల్లీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా. నా మ్యాక్సిమమ్ అంబిషన్ ఏంటంటే అది కెమెరామెన్ అవుతాం అనుకున్నా. దట్ ఈస్ వాట్ ఐ థాట్ ఐ కెన్ మ్యాక్స్ రీచ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇస్ అ బోనస్. అండ్ ఇట్లాంటి టైంలో ఇలాంటి లెజెండ్స్ ఉంటున్నారు, వాళ్ళని ఇంకా సెలబ్రేట్ చేస్తున్నాం. మొన్న నేను ఒక తమిళ సినిమా యాక్ట్ చేస్తుంటే ఆ ప్రొడ్యూసర్ చెప్పారు, ఏంటి సార్ ఇండస్ట్రీ చాలా బాగుంది. ఎందుకు సార్ అంటే, కాదు సార్ 7-8 మంది హీరోల పైన 100 కోట్లు తీసుకుంటున్నారంటే 7-8 500 కోట్ల సినిమాలు జరుగుతున్నాయి అంటే 3,000-4,000 కోట్లు సంవత్సరానికి ఇండస్ట్రీలో ఎంతమందికి పని జరుగుతుంది? అవును కదా. సో దే నీడ్ టు బి సెల్. అండ్ 50 years ఇండస్ట్రీలో ఉండడం అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్. 50 years బతకడమే ఈరోజు నాట్ ఎ జోక్. 50 years ఇండస్ట్రీ. సో డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద సెలబ్రేషన్స్. మాకు కూడా ఇన్వైట్ పంపించారు. మాకు యూనియన్ నుంచి, మా యూనియన్ నుంచి ఆల్ యాక్టర్స్ని ఇన్వైట్ చేశారు.
వెరీ హ్యాపీ. చిరంజీవి గారి దాన్ని కూడా అట్లా పిలిస్తే బాగుంటుంది. వచ్చి డబ్బులు ఉన్న వాళ్ళు పాపులర్ వాళ్ళని కాకుండా మళ్ళీ చిన్న వాళ్ళని కూడా పిలిస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. లైక్ ఆయన కూడా ఈ వీడియో చూసి తప్పకుండా డెఫినెట్లీ ఫ్యాన్స్ ఎంకరేజ్. ఉద్వేగం మూవీ ఇంకా మంచి సక్సెస్ రావాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలిసిందే కదా, థియేటర్ చాలా మారిపోయింది, ఆడియన్స్ రావడం కష్టం అని చాలా అందరికి కరెక్ట్. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గ మూవీ కూడా తీస్తున్నారు, దట్ మైట్ బి ప్లస్ పాయింట్. సో ఫైనల్గా ఆడియన్స్ థియేటర్కి రావడానికి మీరు ఏం చెప్తారు? మంచి సినిమా అండి, డెఫినెట్లీ మంచి సినిమా. ఈరోజు ఎందుకు నేను థియేటర్కి వచ్చి ఈరోజు ఎంటర్టైనింగ్, ఇన్ఫోటైన్మెంట్ కన్నా ఎక్సైటింగ్ అని ఒక విషయం ఉంది. ఈరోజు కరెంట్ బర్నింగ్ ఇష్యూలో చాలా ఇంపార్టెంట్ విషయం తీసాం. సో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇట్స్ మై 25th ఫిల్మ్. ఇంత దూరం నేను వస్తాను అనుకోలేదు. నేను ప్రతి సినిమా ఈ సినిమా తర్వాత మనం పంపించేస్తారు, ఈ సినిమా తర్వాత పంపించేస్తారు అన్న భయంతోనే చేస్తాను. ఇక్కడ వరకు వచ్చాను. సో ఇక్కడ వరకు సపోర్ట్ చేశారు, ఇది కూడా సపోర్ట్ చేస్తారని నేను. అండ్ ఐ హోప్ టు మేక్ మచ్ మోర్ బెటర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్. యూనో ఫిల్మోగ్రఫీ బాగుండాలి కదా చెప్పడానికి. సార్ మీరు మన మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? అదే ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ వెరీ అట్లీస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్, ఇగ్నోర్ చేయలేని ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నాను. అదైతే చెప్పగలుగుతాం. మీకు నచ్చుతుంది నచ్చలేదు కాదు కానీ ఇది ఇగ్నోర్ చేయలేని ఒక సినిమా. సో ఉద్వేగం మన ముందుకు రాబోతుంది, ద ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం అని చెప్పేసి. సో దీన్ని సక్సెస్ఫుల్గా మార్చి 10 parts ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో లెట్స్ వాచ్. అంటే లైక్ 10 parts కాదు, 10 వేసుకునివ్వండి సార్, 10 పార్ట్లుగా తీసే ఉద్వేగం డైరెక్టర్. ఓకే, 10 cases ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో ఈ 10 cases ఎలా అంటే లైక్ ఫస్ట్ కేస్ హిట్ చేసిన తర్వాత విల్ గెట్ టు నో వాట్ ఆర్ ద 10 cases అని చెప్పేసి. సో ప్లీజ్ డూ వాచ్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఉద్వేగం ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంకిత్ చందు సైనింగ్ ఆఫ్.